జనరల్గా కామన్గా వచ్చిన కామెంట్స్ నుంచి ఓకే దీన్ని మనం తీసుకోవాలి అన్న దానిలో నాకు ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ, పూజా విధానము అండ్ ఇటువంటి దానిలో విష్ణు సహస్రనామం అంటే ఆ బేస్లో విష్ణు సహస్రనామము, లలితా సహస్రనామము అండ్ ఇంకా మిగిలిన స్తోత్రాలు ఎలా చదువుకోవాలి, గురుముఖంగా నేర్చుకోవాలా, ఇవన్నీ కూడా అడుగుతున్నారు. సో నంబర్ వన్ థింగ్, మనకి ఈ లలితా సహస్రనామములో కానీ విష్ణు సహస్రనామము కానీ సో సౌందర్య లహరి కానీ లేకపోతే ఆదిత్య హృదయము కానీ వీటన్నిటిలోనూ కామన్గా ఫాలో అవ్వాల్సింది విష్ణు సహస్రనామం ఒకటి పక్కకు పెడితే కామన్గా ఫాలో అవ్వాల్సింది ఫస్ట్ వినడమును. అంటే అందరూ ఏదో ఒక పాయింట్లో నేర్చుకోవడం మొదలు పెడతారు కదా. సో ముందు మీరు ఫస్ట్ బుక్లో పెట్టుకుని దాన్ని ప్రత్యేకంగా చదవడము అండ్ యూట్యూబ్లో ఇప్పుడు మనకి మంచిగా చదివి చెప్తున్నవి అంటే మనకి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారివి ఉన్నాయి కదా, ఇవి విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలు చాలా రకాలు. అంటే వాళ్ళు దేన్ని ఎలా పలుకుతున్నారు, మనం ఏ విధంగా పలకాలి అనేది. ఎందుకంటే వీటిని గురుముఖంగా నేర్చుకోకర్లేదు, ఎందుకంటే ఇది పారాయణ కోసము. దీన్ని మనము అంటే యూజువల్గా మంత్రము చాంట్ చేయడం వేరు అండ్ స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది వేరు. అయితే ఇందులో కొన్ని బీజాక్షరాలు ఉంటాయి కాబట్టి మనము చదివే ప్లేసు అట్లానే చదువుతున్న విధానము ఇవన్నీ ఇంపార్టెంట్. ముఖ్యంగా లలితా సహస్రనామాలు అండ్ సౌందర్య లహరి అండ్ అమ్మవారికి సంబంధించినవన్నీ కూడాను వీలైతే ఇంట్లో ప్రశాంతమైన వాతావరణంలో పొద్దున్న స్నానం చేసి కూర్చుని అండ్ నేర్చుకుని, అంటే ఏది నోటికి వస్తే అట్లా చదివేసుకోవడం కాకుండా ప్రత్యేకంగా యూట్యూబ్లో పెట్టుకుని నేర్చుకోవడం కానీ అండ్ పుస్తకంలో ఉన్నది చూసి చదువుతూ కొన్ని పదాలను ఎక్కడ విడదీయాలి, ఎక్కడ కలపాలి అనేది కూడా మనకి నేర్చుకోవాలి. ఎందుకంటే మీకు శ్లోకం పరంగా ఉన్నప్పుడు అంతా ఒకే లైన్లో ఉంటుంది, కానీ దాన్ని విడదీసి చదివే విధానం కూడా ఉంటుంది. కాబట్టి ఇలాగ మీరు నేర్చుకోవాలి. అండ్ ముఖ్యముగా వీటికి అమ్మవారి స్తోత్రాలకి రూల్స్ ఎక్కువ. సో కాబట్టి మీరు ఏది చేసినా పరిశుభ్రముగా, అంటే ఈ అంటూ సొంటూ అంటాం కదా, ఇవి అంటకుండా కొంతవరకు చక్కగా స్నానం చేసి పూజ గదిలోనే దేవుడి దగ్గర కూర్చుని చదువుకోవాలి. వీటికి ఇవే నియమాలు ముఖ్యంగాను. అయితే విష్ణు సహస్రనామానికి కొంత నియమాలు సడలించారు, తక్కువ అన్నమాట. ఎందుకంటే విష్ణు సహస్రనామము ఈలో ఉన్నవన్నీ కూడాను మనకి కొంతవరకు ఆస్ట్రాలజీ పరంగా కూడా 27 నక్షత్రనామాలు సంబంధించినవి, వీటిలో కొంతవరకును కొన్ని రూల్స్ కాస్త ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. నంబర్ 1, విష్ణు సహస్రనామాన్ని కూడా ఎప్పుడూ తలస్నానం చేసి లేదా శుభ్రంగా స్నానం చేసి పొద్దున్నో సాయంత్రమో, అంటే మిగిలినవన్నీ మనకి ఉదయం చదువుకుంటాము. ఎప్పుడైనా సాయంత్రం ప్రత్యేక పూజలు లాంటివి చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము దీపావళికి సంబంధించిన పూజలు కానీ లేకపోతే వైభవ లక్ష్మి పూజలు అనేవి సాయంత్రం పూట కూడా చేస్తాం కదా. సో అలాంటప్పుడు కనుక మీరు లలితా సహస్రనామం సాయంత్రం కూడా చదువుకోవాలంటే చదువుకోవచ్చు. కాకపోతే సాయంత్రం స్నానం చేసి అట్లాగా. విష్ణు సహస్రనామానికి ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే మీరు ఎప్పుడైనా చదువుకోవచ్చు. సో పొద్దున్న స్నానం చేసిన తర్వాత నుంచి పడుకోబోయే లోపల మీరు డ్రైవింగ్ చేస్తూ వింటూ చాంటింగ్ చేసుకోవచ్చు. అండ్ ఆడవాళ్ళు వంట చేసుకునేటప్పుడు పెట్టుకుని చదువుకుంటూ చేసుకోవచ్చు. అండ్ ఈ విధంగా ఏంటంటే విష్ణు సహస్రనామానికి ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంది. సో దాన్ని మీరు చదువుకోవడం వల్ల చాలా రకాలైనటువంటి సైకలాజికల్ ఇష్యూస్ నుంచి బయటపడవచ్చు అండ్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి మన జీవన విధానానికి సంబంధించి. సో కాబట్టి విష్ణు సహస్రనామాన్ని చదువుకోవడానికి కొంత రూల్స్ తక్కువ. అలా అని చెప్పేసి మనము చదవకూడని ప్లేసెస్లో చదవడం చేయకూడదు. జస్ట్ ట్రావెలింగ్ చేసేటప్పుడు చాంటింగ్ చేసుకోవచ్చు ఇవన్నీను. వీటన్నిటితో పాటు ఇంకొక ముఖ్యమైనది శివమానస పూజ. అసలు మానసికంగా పూజించడము అనేది మీకు ఇది శివమానస పూజని మనకి శంకరాచార్యుల వారు రచించారు, విచ్ హ్యాస్ ఎ బ్యూటిఫుల్ బెనిఫిట్స్. యూజువల్గా మేము ఢిల్లీలో ఉన్నప్పుడు అంటే అన్ని 200-250 కిలోమీటర్స్ దూరంలో చాలా ప్లేసెస్ ఉండేవి. సో పొద్దున్నే కొన్నిసార్లు బయలుదేరిపోయేవాళ్ళం. అప్పుడు ఒక్కొక్కసారి పూజ చేసుకోవడానికి టైం ఉండేది కాదు, లేదు బయటికి వెళ్ళినప్పుడు. శివమానస పూజలో మీరు కనుక యూట్యూబ్లో పెట్టుకుని శివమానస పూజ అని బ్రౌజ్ చేసి చూడండి. మానసికంగా మనము పూజను ఎలా నిర్వహించుకోవాలో అంటే
అది ట్రావెల్ చేస్తున్నప్పుడు అవ్వచ్చు, మన ఇంట్లో పూజ చేసుకునే టైం లేనప్పుడు అవ్వచ్చు. అసలు మెంటల్గా దాన్ని పూజా విధానాన్ని ఎలాగా ఫాలో అవ్వచ్చు అండ్ దాని ఫలితాలు కూడా చాలా బాగుంటాయి. అంటే నేను మీకు ఎగ్జాంపుల్ శివమానస పూజ చెప్తున్నాను, ఎందుకంటే శంకర విరచితము, ఆయన శంకరాచార్యుల వారు చెప్పింది కాబట్టి దాన్ని చెప్తున్నా. యూజువల్గా మీరు ఈ పూజా విధానాన్ని ఏదైతే చేసుకోవడానికి వీలు లేనప్పుడు మానసికంగా దాన్ని ఫాలో అవడము, అంటే మీరు ఒకసారి అది వినండి, నేను ఇక్కడ చెప్పడం కాదు. శివమానస పూజ అనేది చాలా బాగుంటుంది. అదేవిధంగా మీ ఇష్టదేవతారాధన చేసుకోవచ్చు. ఎప్పుడు ఇంట్లో ఉండి చేసుకోగలిగితే వెల్ అండ్ గుడ్. ఒకవేళ మనం ట్రావెల్ చేస్తున్నాము, ప్రయాణాల్లో ఉంటాము, ఒక 10 రోజులు ఇంట్లో ఉండట్లేదు, పూజ చేసుకోవడానికి కుదరట్లేదు అనుకున్న వాళ్ళు ఈ విధానాన్ని కూడా ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే అల్టిమేట్గా రోజులో మనం పొద్దున చేసుకునే ఒక పూజో, చదువుకునే మంత్రమో, భగవంతుడిని తలుచుకునే విధానంలోనో పాజిటివ్ ఎనర్జీ అనేది ఆ రోజుకి సరిపడేది మనకు వస్తూ ఉంటుంది. అలానే నెగిటివ్ థాట్స్ కానీ ఇవన్నీ కూడాను ఎప్పటికప్పుడు క్లియర్ అయిపోతాయి. సో కాబట్టి మీరు ఇటువంటి విధానాలు ఫాలో అవడం ద్వారా, ఎందుకంటే నేను ఆస్ట్రలాజికల్గా లింకప్ అయి ఉన్న స్పిరిచువాలిటీకి సంబంధించిన వాటన్నిటినీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. అయితే మనకి ఈ పూజా విధానం గురించి మన ప్రవచనకారులు చాలామంది చెప్పారు కదా. సో మీరు అటువంటి విషయాలని అక్కడ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఆస్ట్రలాజికల్గా ఇప్పుడు లింకప్ అయి ఉన్నవి ఏవైతే ఉంటాయో వాటిని నేను, అంటే ఒక మంత్రము ఆస్ట్రలాజికల్గా ఎలా పనిచేస్తుంది, ఏది దేనివల్ల ఎటువంటి ఉపయోగం ఉంటుంది, అలాగే ఆస్ట్రాలజీ తోటి సంబంధం ఉన్న వాటిని, స్పిరిచువల్ విషయాలని నేను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇదే విధంగా ఇదివరకు నేను మీకు లైక్ కొంత వారాహి అమ్మవారి పూజలు ఎందుకు చేయకూడదు అండ్ కామాక్ష టెంపుల్కి ఎవరు వెళ్ళాలి, ఇటువంటి వాటిని కూడా నేను ఇదివరకు ఒక 1 year బ్యాక్ వీడియోలో చెప్పాను. ఇలా ఏంటంటే ఆధ్యాత్మికత, ఆస్ట్రాలజీ రెండింటినీ కలిపి ఉన్న విషయాలని నేను వీలైనంతగా మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను మ్యాక్సిమం కామెంట్స్ అన్నీ చూస్తాను. మళ్ళీ నేను అంటే మనకి ఎంఎస్ ఆస్ట్రాలజీలో 1800+ వీడియోస్ ఉన్నాయి. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఎంఎస్ ఆస్ట్రాలజీ ఛానల్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకుని చూడండి. మీరు అనుకున్న పాయింట్ అక్కడ దొరకకపోతే దెన్ కమ్ టు మీ, అప్పుడు నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఆల్రెడీ నేను చెప్పేసినవి, డిస్కస్ చేసినవి మీరు కామెంట్ చేస్తే ఆ వీడియోలో చూడండి అని మాత్రమే చెప్పగలను. కాబట్టి మీరు సెర్చ్లోకి వెళ్ళి ఎంఎస్ ఆస్ట్రాలజీలో మీరు అనుకున్న పాయింట్ కనుక ఒక్కసారి మెన్షన్ చేసి చూడండి, ఆ వీడియో దొరికితే దాంట్లో చూసేయండి. ఓకే గాయ్స్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ and subscribe our channel. Thank you.